ఎగ్జామ్ మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయిందంటే అదే సెంటర్ నుంచి 2 గంటలకు కొంతమంది స్టూడెంట్స్ ముఖాలు దదాచుకుంటూ ఎందుకు బయటికి వచ్చారు? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2026 మే 21 యూపీఎస్ఎస్ఎస్సీ లేక్పాల్ మెయిన్స్ ఎగ్జామ్. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్ష ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతుంది. ఒఫీషియల్ సమాచారం ప్రకారం ఈ ఎగ్జామ్ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 44 జిల్లాల్లోని 861 సెంటర్స్లో నిర్వహించారు. కమిషన్ చెబుతున్న ప్రకారం ఏఐ మానిటరింగ్, సీసీటీవీ సర్వేలెన్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్నీ ఉపయోగించి ఎగ్జామ్ను చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేశామని చెప్పారు. కానీ ఎగ్జామ్ పూర్తయ్యాక సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, అలిగేషన్స్ వైరల్ అవ్వడం మొదలైంది. కొంతమంది స్టూడెంట్స్ ఆరోపణ ఏమిటంటే ఒక సెంటర్ దగ్గర నుంచి క్యాండిడేట్స్ మధ్యాహ్నం 2 గంటల వరకు బయటికి వస్తూనే ఉన్నారని, మరియు కొంతమంది కెమెరా చూసి ముఖాలు దాచుకుంటూ వెళ్లారని చెబుతున్నారు. దీంతో #UPSSSC_లేక్పాల్_పేపర్_లీక్ అనే హ్యాష్ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు లక్షల మంది అసిప్రాంట్స్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. అన్నీ ట్రాన్స్పారెంట్గా జరిగితే ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? సెక్యూరిటీ ఫెయిల్ అయిందా? ఎవరైనా ముందుగానే పేపర్ యాక్సెస్ చేశారా? లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? ఇక మరోవైపు యూపీఎస్ఎస్ఎస్సీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. కమిషన్ చెప్పినదేమిటంటే పేపర్ లీక్ వార్తలు పూర్తిగా తప్పు అని, ఎగ్జామ్ను పూర్తి ట్రాన్స్పరెన్సీతో నిర్వహించామని తెలిపారు. అంతేకాదు కంటిన్యూస్ సీసీటీవీ మానిటరింగ్ జరిగింది, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేశారు, ఏఐ టూల్స్ ఉపయోగించారు, ఒక సస్పీషియస్ క్యాండిడేట్పై యాక్షన్ కూడా తీసుకున్నామని చెప్పారు. అంటే ఒఫీషియల్గా ఇప్పటి వరకు పేపర్ లీక్ కన్ఫర్మ్ కాలేదు, కానీ స్టూడెంట్స్ మాత్రం ఒకటే అంటున్నారు. ర్యూమర్ అని చెప్పడం మాత్రమే సరిపోదు, మాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు కేవలం ఎగ్జామ్స్ మాత్రమే కావు, అవి లక్షల మంది యువత భవిష్యత్తు, వాళ్ళ సంవత్సరాల కష్టం, వాళ్ళ కుటుంబాల ఆశలు. అందుకే ఎగ్జామ్ నిజంగా ఫెయిర్గా జరిగితే స్టూడెంట్స్కి ట్రాన్స్పరెన్సీతో ఆన్సర్స్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. అలాగే ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగి ఉంటే దానిపై అన్బయస్డ్ ఇన్వెస్టిగేషన్ కూడా తప్పనిసరి. ప్రస్తుతం నిజం ఏంటి అనేది ఒఫీషియల్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈసారి స్టూడెంట్స్ ఆన్సర్స్ వచ్చే వరకు ప్రశ్నలు అడగడం ఆపేలా కనిపించడం లేదు. మీకేమనిపిస్తోంది? ఇది కేవలం ర్యూమర్ మాత్రమేనా, లేక నిజంగానే ఏదైనా పెద్ద విషయం దాచిపెడుతున్నారా? కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఫాలో ప్యారలల్ స్టోరీస్ ఫర్ ఫాస్ట్ అప్డేట్స్.